Good morning once again. In last class we're discussing about for loop. ఫర్ లూప్ గురించి డిస్కస్ చేసాము. ఆ ఫర్ లూప్ లో రివర్స్ నెంబర్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఒక ప్రోగ్రామ్ ఉంది, అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. ఒకసారి లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పాను అనేది ఒకసారి మీకు ఆ, ఒకసారి మనం రివైజ్ చేసుకుని మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. ఈ లోపు మన ఫ్రెండ్స్ కూడా అందరూ జాయిన్ అయిపోతారు. ఉం? ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, స్క్రీన్ షేర్ చేయాలి కదా, స్క్రీన్ షేర్ చేస్తున్నా ఒక నిమిషం. రైట్, చూడండి. ఫర్ లూప్ ని బేస్ చేసుకుని మనం యాక్చువల్ గా మనం లూప్ అనేది స్టార్ట్ చేస్తే ఇంకొంచెం బాగుండేది. మనకి లూప్ అని స్టార్ట్ అయిపోయినా ఆల్రెడీ మీకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో లూపింగ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనకి అండర్స్టాండబిలిటీ అయితే ఉందమ్మా. మనకి డిబిఎంఎస్ కి వచ్చేప్పటికి పిఎల్ఎస్క్యూఎల్ పోస్ట్ ఎస్క్యూఎల్ కి వచ్చేప్పటికి మనకి మొత్తం 3 లూప్స్ ఉంటాయమ్మా. మనకి అక్కడైతే జనరల్ గా వైల్ డూ వైల్ కూడా ఉందమ్మా. మనకి ఇక్కడ అలాంటి డూ వైల్ అనే ప్రోగ్రామ్ కంట్రోల్ స్టేట్ ఐ మీన్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏది ఉండదు. జస్ట్ మనకి లూప్ అని ఒకటి ఉంటుంది. లేబుల్ డిఫైన్ చేసుకుని లూప్ ఎలా డిఫైన్ చేస్తాం అనేది చెప్తానమ్మా. ఫర్ అనేది తెలుసు, ఫర్ సింటాక్స్ చెప్పుకున్నాం, డిస్కస్ చేసాము. ఓకే, లూప్ అనేది ఎలా రాస్తాము ఏంటనేది, లూప్ అనే దాన్ని బేస్ చేసుకుని ఎలా, ఇది లేబుల్ అమ్మా. ఈ లూప్ ని బేస్ చేసుకుని ఈ బాడీ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఇలా ఇది ముందు చెప్తే కొంచెం ఇంకా బాగుండేది, పర్వాలేదు, అయినా సరే మీకు అర్థమైంది. మనం ఇది చెప్పుకున్నప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను ఒకసారి క్లియర్ చెప్తానమ్మా మీకు. ఫర్ లూప్ లో ఏమి డిస్కస్ చేసాం చూద్దాం ఒకసారి. ఫర్ లూప్ తర్వాత వైల్ లూప్ కూడా ఉంది. వైల్ లూప్ ఈ రోజు లూప్స్ మాక్సిమం కంప్లీట్ చేసేద్దాము. యాక్చువల్ గా ఈ వీక్ అయిపోవాలి. యాక్చువల్ గా ట్రిగ్గర్స్ 15 స్టార్ట్ చేసేయాలి మనం. కొంచెం ఈ కాన్సెప్ట్స్ అండర్స్టాండబిలిటీ ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా నిదానంగా చెప్తున్నానమ్మా. థియరీ పార్ట్ మిగతాదంతా అంతా థియరీగానే ఉంటుందమ్మా. ఇండెక్సింగ్ కానీ, బి ప్లస్ ట్రీస్ కానీ, హ్యాషింగ్ కానీ, ఇదంతా థియరిటికల్ గానే ఉంటుంది. ఆ థియరిటికల్ కొంచెం స్పీడ్ గా లాగేస్తానమ్మా. చూడండి ఒకసారి. ఫర్ లూప్ అనేది చూసాము. ఫర్ సింటాక్స్ ఎలా ఉంటుంది? ఫర్ అనేది కీవర్డ్ యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇండెక్స్ అంటున్నాము, దానికి ఇండెక్స్ అనేది నేమ్ అనేది. నెక్స్ట్ లోవర్ బౌండరీ ఏంటి? 2 డాట్స్ పెట్టి అప్పర్ బౌండరీ ఉండాలమ్మా. ఇన్ అనేది యూజ్ చేసుకుని మనం ఇన్ బిట్వీన్ దోస్ లోవర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీస్ మధ్యలో, ఇన్ బిట్వీన్ ద అప్పర్ బౌండరీ అండ్ లోవర్ బౌండరీ ద లూప్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అని చెప్తున్నాము. లూప్ ఎండ్ ఆఫ్ లూప్ అనేది కూడా మనం మెన్షన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ డిఫైన్ చేసుకుంటున్నాం ఒకసారి. ఓకే, ఇండెక్స్ ఈజ్ అన్ ఇంప్లిసిట్ వేరియబుల్. ఇండెక్స్ అనేది వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ బేస్ చేసుకుని అసైన్ చేస్తున్నాం చెప్తున్నాం. ఓకే, నా ఎగ్జాంపుల్ నిన్న క్లాస్ లో చెప్పుకున్నది ఇది మనకి. ఇదిగోండమ్మా, సింపుల్ ఎగ్జాంపుల్. మనం పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ ప్రొసీజర్ ఎలా రాస్తున్నాం అనేది మనకు ఆల్రెడీ తెలిసిందన్న. డిక్లరేషన్ పార్ట్ ఉండాలి, అది మ్యాండేటరీ కాదని చెప్పాము. ఓకేనా? బిగిన్ అనేది ఉండాలి. బిగిన్ లో మాత్రం ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఇదే బాడీ అమ్మ. డిక్లరేషన్ పార్ట్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది కూడా ఉంటే కనుక మనకి దాని బేసిస్ ఎక్సెప్షన్ కూడా డిఫైన్ చేసుకుంటాం అని చెప్తున్నాం. ఓకే, మన సిలబస్ లో ఎక్సెప్షన్స్ దాకా లేదు కాబట్టి మనం అంత దాకా వెళ్ళము. ఓకే, కానీ ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ అనే దాన్ని చూసేసి ఎల్ కౌంటర్ ఇండెక్స్ అంటున్నాం. బిఫోర్ డిక్లరేషన్ టైం మనం డిక్లేర్ చేయకపోయినా ముందుగా ఇక్కడ ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇస్తే మనకి అది లూప్ కంట్రోల్ వేరియబుల్ అంటామమ్మా. ఓకే, ఇండెక్స్ ఆర్ లూప్ కంట్రోల్ వేరియబుల్. లూప్ ని కంట్రోల్ చేసాక ఒక వేరియబుల్ తీసుకున్నామని చెప్తాము. ఓకే, అది ఎన్ బిట్వీన్ ఎక్కడ ఉండాలంటాము? 1 to 5 వరకు ఉండాలని చెప్తాము. ఓకేనా? లూప్ అనేది స్టార్ట్ అవ్వాలంటున్నాము. దిస్ ఈస్ ద లూప్ బాడీ. ఓకే, dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఇస్ ద ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, వాట్ యూఆర్ ప్రింటింగ్ హియర్? ఇక్కడ ఇండెక్స్, లూప్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ని ప్రింట్ చేస్తానమ్మా. లూప్ కంట్రోల్ వేరియబుల్ అంటాము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. ఇక్కడ మనకి డిబిఎంఎస్ లో వచ్చేప్పటికి లూప్ ఇండెక్స్ అంటున్నాం అమ్మా. ఓకేనా? బిగిన్ ఎండ్, ఈ బిగిన్ ఎండ్ అనేది తెలుసు కదా మనకి. బిగిన్ చేసాం ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, ఎండ్ చేసాం అంటున్నాం. ఇవి నెంబర్స్ ప్రింట్ అయినా అంటున్నాం. ఇది లాస్ట్ క్లాస్ లో ఎగ్జిక్యూట్ చేసి చూపించిందేనమ్మా ఇది. ఆ, ఒకసారి ఎస్క్యూఎల్ ఆన్ చేశాను. ఫార్వర్డ్ స్లాష్ ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది. అవుట్పుట్ రాలేదు ఎందుకని అన్న? ఎందుకని చెప్పండి నాకు. మెసేజ్ అని పెట్టండి, ఎవరో ఆన్సర్ చెప్పండి. సహస్ర నెంబర్ 20. సహస్ర నెంబర్ ఎంతనమ్మా? అంజలి వచ్చావమ్మా క్లాస్కి ఈరోజు? నెంబర్ 15. అవుట్పుట్ ఎందుకు రాలేదు చెప్పండి అమ్మా. చేయండి. నేను క్లాస్ చెప్తూ ఉంటాను, మీరు మెసేజ్ అయినా పెట్టండి, లేకపోతే స్పీకర్ ఆన్ చేసి మధ్యలో క్లాస్ చెప్పండి నాకు. క్లాస్ మధ్యలో అయినా మీరు డిస్టర్బ్ చేసి చెప్పండి నాకు ఆన్సర్. రైట్, ఎల్జీ రానేంద్ర చెప్తున్నాడు అమ్మా. ఎల్జీ అతను యాక్టివ్ గా మనం రెగ్యులర్ గా స్టూడెంట్స్ ఒక్కళ్ళు కూడా ఉండట్లా. సర్వర్ అవుట్పుట్ ఆన్,
సెట్ సర్వర్ అవుట్పుట్ నాన్న రానేంద్ర, సెట్ సర్వర్ అవుట్పుట్ అనేది ఆన్ చేసి పెట్టుకోలేదు, అందుకని మనకి ఎర్రర్ వచ్చింది అన్న. అది అంటే ఐ మీన్ అవుట్పుట్ డిస్ప్లే అవ్వలేదు, డోంట్ వరీ, అది మనం నెక్స్ట్ చేసేప్పుడు చేద్దాము. శ్రీప్రియ కూడా పంపించింది, వెరీ గుడ్ అమ్మా. ఎల్జీస్ బాగానే రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు అవ్వట్లేదు. మన ఇంజనీరింగ్ డైరెక్ట్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు. రైట్ నాన్న, ఓ పర్వాలేదు, డోంట్ వరీ, పంపించండి. అలవైంది కదా, సెట్ సర్వర్ అవుట్పుట్ అనేది ఇక్కడ ఆన్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. ఫర్ లూప్ లో లాస్ట్ క్లాస్ లో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నెక్స్ట్ సిమ్యులేటింగ్ స్టెప్ అంటున్నాం అమ్మా. సిమ్యులేటింగ్ స్టెప్ అనేది చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఒక వేరియబుల్ ని డిక్లరేషన్ పార్ట్ లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము. ఓకే, దట్ ఈస్ యూజ్డ్ ఎట్ ఇండెక్స్ ప్లేస్. ఇండెక్స్ ప్లేస్ యూజ్ చేసుకునేలాగా మనకి ఇండెక్స్ ప్లేస్ అంటే మీన్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు యూజ్ చేసుకునేలాగా వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము. ఓకే, లూప్ ఇండెక్స్ వేరియబుల్ ని 1 to 10 అని చెప్పి పెట్టుకున్నాం మనం. ఓకే, 2 టేబుల్ ప్రింట్ అవుట్ అయ్యింది. మనం కౌంటర్ వేరియబుల్ ని ఈ ఇండెక్స్ తో మల్టిప్లై చేస్తూ వస్తున్నాం. కౌంటర్ వేరియబుల్ మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇలా 2 టేబుల్ ఎలా ప్రింట్ అవుతుంది. ఓకే, అలా ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకు అవుట్పుట్ యాక్చువల్ గా 10 తో ఆగదమ్మా, 20 వరకు వస్తుంది. ఇక్కడ కండిషన్ 10 పెట్టాం కాబట్టి అలా వచ్చింది. ఇక్కడ 5 ఉంటుంది, 5 కాబట్టి ఇక్కడ ఈ అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చిందమ్మా అది. ఓకేనా, దట్ ఈస్ ద స్టెప్ ఇండెక్స్ అన్న. అంటే స్టెప్ అనేది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్ వేర్ ఫ్రేమింగ్ దిస్ స్టేట్మెంట్ అమ్మా. ఓకేనా. నెక్స్ట్ రిఫరెన్సింగ్ వేరియబుల్ విత్ ద సేమ్ నేమ్ యాజ్ ద లూప్ ఇండెక్స్. ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ కి లూప్ ఇండెక్స్ వేరియబుల్ నేమ్స్ సేమ్ ఉంటే ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పామమ్మా. ఓకేనా. లూప్ కౌంటర్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను నేను. ఇక్కడ పిఎల్ఎస్ ఇంటిజర్ అనేది కూడా ఒక డేటా టైప్. అలా కాకుండా ఇంటిజర్ అని రాసినా సరే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇలా రాసినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని. దిట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ డేటా. ఈ ఎల్ కౌంటర్ అనే వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది చెప్తానికి రాసామమ్మా. దానికి అలానే వాల్యూ కూడా ఇనిషియలైజ్ చేస్తున్నాను అదే ప్లేస్ లో. ఓకేనా. నెక్స్ట్ బిగిన్ చేస్తున్నాను. ఫర్ లూప్ లో ఇక్కడ వేరియబుల్ నేము, లూప్ ఇండెక్స్ నేము బోత్ ఆర్ సేమ్ అమ్మా. ఓకేనా. లూప్ ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటున్నాను, 1 తో స్టార్ట్ అవ్వాలి, 5 దాకా ప్రింట్ అవ్వాలంటున్నాను. ఆ లూప్ లో ఉన్నంతసేపు లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అంటున్నాం. దిస్ ఈస్ ద గ్లోబల్ స్కోప్. లోకల్ స్కోప్ లోకి వచ్చినాక ఆ వాల్యూ అప్డేట్ అయ్యి లోకల్ స్కోప్ వాల్యూ అప్డేట్ అవుతుంది ఆ వేరియబుల్ లో. ఓకే, అప్డేట్ అయ్యి మనకి లూప్ కౌంటర్ వాల్యూ 1 2 3 4 అనేది ప్రింట్ అవుతూ ఉంటుందమ్మా. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లూప్, ఆఫ్టర్ లూప్ అయిపోయిన తర్వాత కామెంట్ లైన్ రాసాము. వాల్యూ ఆఫ్ ఎల్ కౌంటర్ ఎంత ఉంటుందంటే 10 అని ఉంటుందమ్మా. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు ఒకసారి చూసుకోండి, లూప్ కంట్రోల్ వేరియబుల్ అప్డేట్ అయిన తర్వాత మళ్ళా మన లూప్ కంట్రోల్ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేసాం అనుకోండమ్మా, లూప్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు వాల్యూని మనకు డిస్ప్లే చేస్తామా. ఫర్ సపోజ్ లెటర్స్ ఇష్యూ ఫర్ లూప్ ఉందనుకోండి, ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఐ గ్రేటర్ దాన్ 10, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అని పెట్టాం అనుకోండి, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 ఐ ప్లస్ ప్లస్ అని రాసాం అనుకున్నాం. ఐ వాల్యూ 0 నుంచి 10 వరకు పాస్ అవ్వాలి. ఈ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత లూప్ బయట ప్రింట్ ఎఫ్ ఐ అని ప్రింట్ చేసాం అనుకున్నాం. ఫర్ సపోజ్ ఐ వాల్యూ 10 ప్రింట్ అవుతాం అక్కడ మనకి. అర్థమైందా. లూప్ లో అప్డేట్ అయిన వాల్యూ అలా హోల్డ్ అయిపోయి ఉంటుందమ్మా. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి మనకి లూప్ ఇండెక్స్ వాల్యూను ఫస్ట్ ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ సపరేట్ గా ఉంటాయమ్మా. ఇదంతా డ్యూయల్ సర్వర్ లో స్టోర్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా. ఒక్కసారి మళ్ళీ వినండమ్మా క్లియర్ గా. జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక లూప్ కంట్రోల్ వేరియబుల్ డిక్లేర్ చేసి మీరు సిలో, C++లో, జావాలో ఒకసారి వెరిఫై చేసుకోండి అమ్మా, మీరు అలానే ఫెమిలియర్ గానే ఉన్నారు కాబట్టి. అక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్ అని రాస్తాం లూప్ ఇండెక్స్. అది లూప్ ప్రోటోటైప్ అంటాం దాన్ని. ఓకే, లూప్ ప్రోటోటైప్. అలా లూప్ రాసినప్పుడు ఐతో స్టార్ట్ అయిన వాల్యూ 0 1 2 3 4 5 6 7 8 9 10 వరకు వెళ్ళిపోతుంది. అంటే 10 ఇటరేషన్స్ జరుగుతుంది. అంటే ఐ వాల్యూ 10 టైమ్స్ రిపీటెడ్ గా ఇంక్రిమెంట్ అవుతూ వచ్చిందమ్మా. ఆ లూప్ క్లోజ్ చేసేసి బయటకు వచ్చి ప్రింట్ ఎఫ్ రాసి పర్సెంటేజ్ ఐ అని రాసి చెక్ చేసి చూడమ్మా, ఐ వాల్యూ 10 డిస్ప్లే అవుతుందమ్మా. ఓకేనా. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎల్ కౌంటర్ అనేది లూప్ ఇండెక్స్ వేరియబుల్ అమ్మ. ఇక్కడ ఫర్ లూప్ లో ఇండెక్స్ వేరియబుల్ కి 1 to 5 రాయమన్నాం. 1 to 5 కానీ ఎల్ కౌంటర్ అనే వేరియబుల్ లో డేటా ఎంత ఉంది, 10 అనే వాల్యూ ఉందమ్మా. కానీ ఇక్కడ 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేసి ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద లూప్ మనకి ఆఫ్టర్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మనం ఎల్ కౌంటర్ ప్రింట్ చేస్తే వేరియబుల్ కి ఏదైతే వాల్యూ ఇచ్చామో అదే డిస్ప్లే అవుతుందమ్మా ఇక్కడ మనకి ఇలా. ఓకేనా. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. డిబిఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ లోను నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డిఫరెన్స్ అది. లూప్స్ లోకి వచ్చేప్పటికి అది గుర్తుపెట్టుకోవాలమ్మా కంపల్సరీగా. ఇటువంటి క్వశ్చన్స్ ని, ఇటువంటి పాయింట్స్ ని మనకి కంపల్సరీ స్ట్రెస్ చేస్తారు, మనకి పాయింట్ చేస్తారు కంపల్సరీ ఇంటర్వ్యూలు కానీ వైవాల్లో కానీ. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, ఇంటర్వ్యూలో మనకి మాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ ఉండకపోవచ్చు. మామూలుగా డేటాబేస్ టేబుల్స్ ని బేస్ చేసుకుని డేటా ఎలా రిట్రీవ్ చేసుకుంటే ఏం చేస్తాం అనే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి.
కానీ ఇది గుర్తుండాలమ్మా. ఒక్కోసారి క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ చేస్తే మనకి ఈ క్వశ్చన్ కి ఈ లాజిక్ గుర్తు రావాలి మనకి కంపల్సరీగా. ఓకేనా? అర్థమైంది కదా ఇది? నెక్స్ట్ వైవాలో మాత్రం అలాంటి క్వశ్చన్స్ అడుగుతారమ్మా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒకసారి మనకి సెకండ్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇది వేరేది ఎగ్జాంపులే, ఇంత ఏం లేదు. ఎండ్ లూప్ ఆఫ్టర్ 2 టైమ్స్ ఉందా అదే ప్రోగ్రామా? ఇది కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇక్కడ ఏదో చిన్న లాజిక్ ఉంది, దీన్ని చూపిస్తాను ఒకసారి. అవుటర్ ఫర్ ఒక్క నిమిషం. సర్వర్ అవుట్పుట్ outer dot l counter equal to ఓకే. అవుటర్ అనేది డిక్లేర్ చేయాలి. అవుటర్ అనేది డిక్లేర్ చేయలేదని ఎర్రర్ వచ్చింది. అవుటర్ ఓకే. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇది మళ్ళీ ఇది టైం వేస్ట్. ఇప్పుడు ఇది నేను అసలు అబ్జర్వ్ చేయలేదు. పర్వాలేదు. అవుటర్ అనేది ఏంటి ఒకసారి ఆ కీవర్డ్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేద్దాం తర్వాత. నేను చూసి చెప్తాను మీకు. ఓకే రైట్, పర్వాలేదు. చూడండి ఒకసారి. రిఫరెన్సింగ్ లూప్ ఇండెక్స్ అవుట్ సైడ్ ద ఫర్ లూప్ అంటున్నాం. ఓకే, and defined outside the for loop statement. రిలేటెడ్ గా దానికి రిలేటెడ్ పై దానికి రిలేటెడ్. ఒక్కసారి ఇది ఈ పార్ట్ స్కిప్ చేయండి ఒకసారి, నేను మళ్ళా అది నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ చేస్తాను. ఓకే, రివర్స్ కీవర్డ్ బేస్ చేసుకుని ఈ ఫర్ లూప్ బేస్ రివర్స్ కీవర్డ్ అనేది డిస్కస్ చేద్దాము. ఓకేనా? చూడండి ఒకసారి రివర్స్ కి ఎలా రాస్తున్నాం అనేది ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి ఒకసారి. సింపుల్ లాజిక్ రాస్తున్నాము. ఇక్కడ ఫర్ లూప్ బేస్ చేసుకుని ఎల్ కౌంటర్ అనేది ఇండెక్స్ వేరియబుల్ ఇన్ రివర్స్ అని రాస్తున్నాం. చూడండి అక్కడ యాక్చువల్ గా జనరల్ గా ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది మనకి, ఇక్కడ ఫర్ లూప్ ఇక్కడ చూడండి అమ్మా, ఎల్ ఇండెక్స్ ఇస్ ద ఇండెక్స్ వేరియబుల్ ఇన్ 1 to 3 లూప్ లో 1 to 3 అనేది లూప్ లోకి మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి రాసాము. కానీ ఇక్కడ రివర్స్ రాసేటప్పుడు రివర్స్ అనే కీవర్డ్ యూస్ చేసి ఎలా రాస్తున్నాం చూడండి అమ్మా, ఇన్ రివర్స్. ఓకే, జస్ట్ రివర్స్ అనే కీవర్డ్ ని లూప్ ప్రోటోటైప్ డిఫైన్ చేసేటప్పుడు అక్కడ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి క్లియర్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుందమ్మా. ఇదే ఎగ్జిక్యూట్ చేసేది రివర్స్ అనేది. రివర్స్ అనే సింటాక్స్ చూడండి ఒకసారి ప్లీజ్, బీ కేర్ఫుల్. ఫర్ బేస్ చేసుకుని ఫర్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ ని డిఫైన్ చేస్తున్నాము. ఓకేనా? ఆ ఇండెక్స్ అనేది ఎక్కడ ఉండాలంటే ఇన్ అనే కీవర్డ్ యూస్ చేసుకుని వీఆర్ ప్రింటింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్. రివర్స్ అనే కీవర్డ్ యాడ్ చేసి ఇక్కడ రేంజ్ అని చెప్తున్నాం అంతేనమ్మా, జస్ట్ సింపుల్ గా. ఓకే, ఇక్కడ రాసుకోవచ్చు లూప్, లేకపోతే ఇక్కడ కింద లూప్ అని రాసుకోవచ్చు. లూప్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో ఎల్ కౌంటర్ అనే ఇండెక్స్ వేరియబుల్ మా వాల్యూని మాత్రం డిస్ప్లే చేస్తాము. ఓకే, ఎండ్ లూప్ అని రాస్తున్నాం. ఓకే, లూప్ ని క్లోజ్ చేస్తాం, మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. చూడండి ఒకసారి ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇదిగోండమ్మా రివర్స్ లో ప్రింట్ అయింది చూడమ్మా, ఆన్సర్స్ మనకి 3, 2, 1 అని ప్రింట్ అయిందమ్మా. అక్కడ వాల్యూని మనం మార్చుకుంటే ఆటోమేటిక్ గా మనకి వాల్యూ మార్చామంటే ఆటోమేటిక్ గా ఎంతవరకు రేంజ్ పెట్టాం ఆ రేంజ్ వరకు వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి మనకి. ఓకే, ఇక్కడ 3 ప్లేస్ లో 5 పెట్టాను అనుకోండి. ఓకేనా? 5 పెట్టి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రైట్, కంపైలర్ తెలియాలంటే ఫార్వర్డ్ స్లాష్ పెట్టాలి, అప్పుడే మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. చూడండి 5, 4, 3, 2, 1 అనేది. ఇక్కడ మనం జస్ట్ రివర్స్ అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రింట్స్ ద
రివర్స్. ఆ రివర్స్ తీసేసి చూపిస్తాను చూడండి ఒకసారి. రివర్స్ లేకోకుండా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు దాని రెండింటి డిఫరెన్స్ ఇస్తాము. ఇన్ 1 to 5 అని రాస్తాను ఇక్కడ. 1 నుంచి 5 వరకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అని చెప్తున్నాం అంతేనమ్మా. ఓకేనా? రివర్స్ లో కాకుండా, రివర్స్ రాస్తే ఏమైంది, రివర్స్ రాయకపోతే ఏమైందని తెలుసుకోవాలమ్మా. కంట్రోల్ వి, రైట్. మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. 1 to 5, 5 to 5, 5 to 1, 1 to 5 చూడండి ఒకసారి. రివర్స్ అనేది ఎక్కడ యాడ్ చేస్తే, ఇన్ తర్వాత రివర్స్ యాడ్ చేస్తే వాల్యూస్ అనేది రివర్స్ ఆర్డర్ లో కూడా డిస్ప్లే అవుతాయి మనకి. దట్ ఈస్ ద రివర్స్, ద ప్రింట్ ద లూప్ వాల్యూస్ ఇన్ రివర్స్ ఆర్డర్. రివర్స్ లో ప్రింట్ చేయాలంటే, జనరల్ గా రివర్స్ లో ప్రింట్ చేయాలంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామా, కండిషన్ ని అప్డేట్ చేసే వాల్యూని మాక్సిమం కండిషన్ పెట్టుకుని అప్డేట్ చేసి నెగిటివ్ చేస్తామా, మైనస్ చేసుకుంటే రివర్స్ లో ప్రింట్ చేస్తామా మనకి. అవునా? ఫర్ i = 0, i greater than i = 10, i greater than i less than or equal to 0 ఎంత వరకు, i greater than or equal to 0 ఉన్నంత వరకు కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. i మైనస్ అని రాస్తాము లూప్ లో. అలా రాసామనుకోండి, ఓకే, మనకి ఏమవుతుందో ఆటోమేటిక్ రివర్స్ లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి రివర్స్ అనేది దీంట్లో ఎగ్జిక్యూట్ అవడానికి రివర్స్ అనేది ఉంది. ఆ రివర్స్ ని బేస్ చేసుకుని డిక్లరేషన్ టైంలో, లూప్ డిక్లరేషన్ టైంలో డిక్లేర్ చేసుకుంటే ఆటోమేటిక్ రివర్స్ లో ప్రింట్ అవుతాయి అని చెప్తున్నామ్మా. నెక్స్ట్, ఈ ఫర్ లూప్ రివర్స్ వరకు సరిపోతుందమ్మా. ఇక్కడ మధ్యలో ఇది రెఫరెన్సింగ్ లూప్ ఇండెక్స్ అవుట్ సైడ్ ద ఫర్ లూప్ అనేది చూసి చెప్తానమ్మా. ఇప్పుడు టైం కాదు, ఇది ఎగ్జిక్యూట్ చేసి ఉండను, అందుకని ఇలా ఉండిపోయింది. మళ్ళీ ఇప్పుడు దాని మీద టైం వేస్ట్ చేసే కంటే నేను ఎగ్జిక్యూషన్ సెట్ చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్ లోనే చెప్తాను దాన్ని. ఓకేనా? ఇది చెప్పినాకే కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. ట్రిగ్గర్స్ చెప్పుకోవాలి, ట్రిగ్గర్స్ చెప్పేటప్పుడే నేను చెప్తానమ్మా. ఓకే, రైట్. చూడండి, నెక్స్ట్ది సింపుల్ లూప్ అని చెప్పాము మనం. ఫర్ లూప్ అని రాస్తున్నాం. అసలు లూప్ అనే ఒక ఇటరేటివ్ స్టేట్మెంట్ అనేది మనకి PLSQL లో అవైలబుల్ గా ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, లేబుల్, లూప్ లేబుల్ నేమ్ మెన్షన్ చేస్తాము, లూప్ అనేది స్టార్ట్ చేస్తాము, స్టేట్మెంట్స్ అండ్ లూప్ అమ్మ. ఇవి మనకి ఆల్రెడీ ఫర్ లూప్ లో తెలుసమ్మా. ఇక్కడ లేబుల్ ప్లేస్ లో ఏం రాసాము మనం, ఫర్ అని బేస్ చేసుకుని సింటాక్స్ డిఫైన్ చేసుకున్నాము. తర్వాత లూప్ స్టార్ట్ చేస్తున్నాము, దాంట్లో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏవైతే డిఫైన్ చేయాలో డిఫైన్ చేస్తున్నాము. నెక్స్ట్ లూప్ ని ఎండ్ చేస్తున్నాం అని చెప్తున్నాము. ఓకే, ది స్ట్రక్చర్ ఈస్ మోస్ట్ బేసిక్ ఆల్ లూప్ కన్స్ట్రెయింట్స్. ఇదే స్ట్రక్చర్ అన్ని లూప్స్ ఫాలో అవుతాయని చెప్తున్నామా, ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ. ఓకే, దిస్ బేసిక్ లూప్ స్టేట్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ లూప్ కీవర్డ్, ఏ బాడీ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అండ్ ఎండ్ ఆఫ్ లూప్. ఇది మనకు తెలుసా, ఆల్రెడీ మనకి ఇది మనం చెప్పేసుకున్నాం ఇదంతా. అందుకని ఫర్ లూప్ ముందు డిస్కస్ చేసాం కాబట్టి మనకి అర్థమైపోయిందమ్మా అది. లూప్ కీవర్డ్ అని ఉంటుంది, బాడీ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, సింగిల్ స్టేట్మెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, అండ్ నెక్స్ట్ ఎండ్ లూప్ తో ఎండ్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, లూప్ అనేది డిఫైన్ చేస్తున్నాను, జస్ట్ లూప్ అని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏదో సంథింగ్ స్టేట్మెంట్స్ రాసాము, ఎగ్జిట్ స్టేట్మెంట్ రాసాను లోపల బాడీలో, అండ్ లూప్ అని రాస్తున్నాము. ఎగ్జిట్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనకి ఎగ్జాంపుల్ లో చూస్తే అర్థమైపోతుందమ్మా. ఎగ్జిట్ స్టేట్మెంట్ ఎక్కడ రాస్తామంటే, ఇఫ్ కండిషన్ బేస్ చేసుకుని డిఫైన్ చేసాను అనుకోండి. ఫర్ సపోజ్ ఆ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ లో లోపల డిఫైన్ చేసిన బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ఎండ్ ఇఫ్ అనేది, తర్వాత లూప్ ఎండ్ చేస్తాం. అది ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతాం. బిఫోర్ దట్, దానికంటే ముందు ఏం చేద్దామంటే, సింపుల్ లూప్ ప్రోగ్రామ్ రాయలేదమ్మా, పర్వాలేదు. ఇఫ్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. చూడండి ఇక్కడ ఒకసారి, ఇదే ప్రోగ్రామ్ మనకి. డిక్లేర్ ఎల్ కౌంటర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి వాల్యూ ఇనిషియలైజ్ 0 ఇనిషియలైజ్ చేసానమ్మా. ఫర్ లూప్ లో రాసిన దాన్ని ఇక్కడ ఏం రాసిన అంటే, నేను లూప్ ని బేస్ చేసుకుని రాస్తున్నాం. ఇక్కడ ఫర్ సింటాక్స్ ఎలా ఉంచండి ఒకసారి, మీకు ప్రీవియస్ గా ఫర్ సింటాక్స్ ఎలా ఉందమ్మా, ఇదిగోండమ్మా, ఇది ఫర్ అమ్మా. ఫర్ అని చెప్పి లూప్ ఇండెక్స్ రాస్తున్నాము. ఆ ఫర్ లూప్ ఇండెక్స్ ని బేస్ చేసుకుని మనం ఇన్ని యూజ్ చేసి దాని రేంజ్ ని డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, దీంట్లో నార్మల్ లూప్ లో లూప్ అని రాస్తున్నాము. అక్కడ మనకి ఎక్కడి నుంచి ఎక్కడ ప్రింట్ అవ్వాలో చెప్పట్లేదమ్మా, కానీ అక్కడ ఏం చేస్తాం, దానికి ఇఫ్ కండిషన్ రాసి ఎలా రాస్తున్నాం చూడండి అమ్మా. లూప్ కౌంటర్ వేరియబుల్ ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. లూప్ కౌంటర్ వాల్యూ ఇండెక్స్ ని, లూప్ ఇండెక్స్ ని 1 యాడ్ చేస్తూ ఉంటాము ప్రతి ఇటరేషన్ కి. ఓకే, ఇఫ్ ఎల్ కౌంటర్ గ్రేటర్ దాన్ 3 అయితే కనుక ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, అంటే 1, 2 లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టలేదమ్మా, 2 వరకే మనకి. 3 అయితే కనుక కండిషన్ ఫెయిల్ అవ్వాలి, ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, అప్పుడు ఇన్సైడ్ లూప్ ఎల్ కౌంటర్ వాల్యూని ప్రింట్ చేస్తున్నానమ్మా. ఓకేనా? ఆ లూప్ ని క్లోజ్ చేశాను. ఓకే, కంట్రోల్ రిజ్యూమ్స్ హియర్ ఆఫ్టర్ ఎగ్జిస్ట్. ఓకేనా?
ఆఫ్టర్ లూప్ అనేది ఎల్ కౌంటర్ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాను, దాన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను చెప్తున్నాం. ఓకే, అది ఒకసారి చూడండి. ఇది ఇన్సైడ్ లూప్ ఇన్సైడ్ లూప్ ఇన్సైడ్ లూప్ 3 టైమ్స్ ప్రింట్ అయిందా మనకి. ఓకే, 1 2 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఓకే రైట్. ఆఫ్టర్ లూప్ వాల్యూ ఎంత అవుతుందో చెక్ చేసుకున్నాం ఒకసారి. ఇందాక ప్రీవియస్ గా ఫర్ లూప్ లో చెప్పినప్పుడు వాల్యూకి ఇక్కడికి డిఫరెన్స్ ఉండమ్మా. నార్మల్ లూప్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది, ఫర్ లూప్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అని డిఫరెన్స్ తెలియాలి మనకి. ఓకేనా, మనం రివర్స్ లోనే వస్తున్నాం. ఫర్ లూప్ లో అయితే మనకి అవుట్ లూప్ ఇండెక్స్ వేరియబుల్ లూప్ బాడీలో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అవుట్ సైడ్ లూప్ ప్రింట్ చేస్తే మనకి డిక్లరేషన్ టైంలో ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూ అలానే హోల్డ్ అయి ఉంటుందని చెప్పాము. కానీ లూప్ లోకి వచ్చేప్పటికే కండిషన్ బేస్ చేసుకుని, ఎవరిదో మైకా నేను చూడండి అన్న, కండిషన్ బేస్ చేసుకుని మనకి కండిషన్ బేస్ చేసుకుని ఫ్రేమింగ్ ద లూప్, ఇక్కడ లూప్ ని ఎగ్జిక్యూట్ చేయడం కండిషన్ బేస్ చేసుకుని చేస్తున్నాం అమ్మా. చేసిన తర్వాత లూప్ ఇండెక్స్ వేరియబుల్ ఇక్కడ వాల్యూ మనం డిక్లేర్ చేసిన 0 ఉందమ్మా, కానీ అవుట్పుట్ లోకి వచ్చేప్పటికే లూప్ ఇండెక్స్ వాల్యూ 4 గా ప్రింట్ అవుతుందమ్మా. అంటే లూప్ ని బేస్ చేసుకుంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏ విధంగా అయితే మనకి లూప్ కంట్రోల్ వేరియబుల్ అప్డేట్ అయిపోతుందో సేమ్ అలానే ఇక్కడ కూడా అప్డేట్ అవుతుందని చెప్తున్నాం. ఒక్కసారి చూడండి, మీకు అసలు ఇది గాలిలో చెప్తున్నాను. ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫర్ లూప్ వర్డ్ డాక్యుమెంట్ లోని కింద ఇక్కడ రాస్తాను అమ్మా. ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ రాద్దాం. లూప్ కంట్రోల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవడం ఇంట్ అనేది యూజ్ చేసి, క్యాపిటల్ అయితే పట్టించుకోవద్దు. ఐ అనేది లూప్ కంట్రోల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, ఐకి వాల్యూ ఇనిషియలైజ్ చేయట్లేదు. ఓకేనా, ఫర్ అనేది లూప్ రాస్తున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగ్ అని చెప్పాను. ఫర్ సపోజ్ C++ అయితే కనుక మనకి ఇక్కడ అసలు డైరెక్ట్ గా పైన డిక్లరేషన్ అవసరం లేదు, ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇంట్ ఐ అని డిక్లేర్ చేసుకోవచ్చు, దానికి వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నాం 0 అని. ఓకే, నెక్స్ట్ కండిషన్ రాస్తున్నాం, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 ఉన్న కండిషన్ అంతవరకు లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటాను, I++ రాస్తాను. ఓకేనా, ఫర్ లూప్ లో అయితే C++ లో ఇట్లా రాస్తాము, C లో అయితే ఇలా ఇక్కడ డిక్లరేషన్ కుదరదమ్మా, 0 నుంచి స్టార్ట్ చేసి రాయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, దీని లోపల ప్రింట్ఎఫ్ రాసి మనం ప్రింట్ అని రాసి, ఓకేనా, %LD అనేది ఫార్మాట్ స్పేస్ వేరు మనకి ప్రోగ్రామింగ్ సి ప్రోగ్రామింగ్ లో %LD దేన్ని ప్రింట్ చేస్తున్నాం మనం, ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అన్న. ఓకేనా, లూప్ బాడీ ఉండాలి కాబట్టి సింగిల్ స్టేట్మెంట్ అయితే బాడీ అవసరం లేదు, కానీ ఇక్కడ బాడీ పెట్టి చెప్దాం, ఎందుకంటే మనకి అది క్లారిటీ రావాలమ్మా. ఒకసారి మీకు అది అర్థం అవ్వాలి. క్యాపిటల్ లెటర్స్ వస్తే కనుక పట్టించుకోవద్దు, ఇది మనం జస్ట్ అండర్స్టాండబిలిటీ పర్పస్ కోడింగ్ ఫ్రేమ్ చేస్తున్నాం మనం, కాబట్టి మనకి అప్పర్ కేస్ లోవర్ కేస్ అనేది సెకండరీ అమ్మా. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మనం ప్రింట్ ఐ అని ప్రింట్ చేస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో %, ఇది మీకు తెలుసు కాబట్టి తెలిసిందని చెప్పి దీంట్లో డిఫరెన్స్ చెప్తానమ్మా. ఓకే, ఇక్కడ ఏమవుతుందమ్మా, ఐ లెస్ దాన్ ఈక్వల్ 10 కండిషన్ అంత వరకు మనకి 0తో స్టార్ట్ అయితే 9 నెంబర్స్ ప్రింట్ అవుతాయి అమ్మా. ఓకే, ఐ వాల్యూ 9 నెంబర్స్ ప్రింట్ అయ్యి ఇక్కడ 10 అయిన తర్వాత 10 లెస్ దాన్ 10 కండిషన్ చెక్ చేసుకుంటుంది అమ్మా. అంటే ఐ వాల్యూ 10 అయ్యి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఐ వాల్యూ ఏమో ఇక్కడేమో 1 2 3 4 6 0తో స్టార్ట్ అయ్యి 0 1 2 3 ఎంతవరకు వస్తాయి మనకి, 9 వరకు వస్తాయి అమ్మా. ఓకే, 10 కండిషన్ ఫెయిల్ అవుతుంది. అవుట్ సైడ్ లూప్ మనం వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 10 అనే వాల్యూ ప్రింట్ అవుతాం. ఓకేనా, ఇందాక చెప్పిన కేసులో ఫర్ లూప్ ని బేస్ చేసుకుని ఇండెక్స్ వేరియబుల్ ఫర్ లూప్ లో ఇదిగోండమ్మా, ఇండెక్స్ వేరియబుల్ నేమును లూప్ ఇండెక్స్ వేరియబుల్ నేమును నార్మల్ వేరియబుల్ నేమ్ సేమ్ అయితే ఎలా వస్తుందని చెక్ చేసుకున్నాం. ఇక్కడ 10 అనే వాల్యూ ఇనిషియలైజ్ చేశాను. ఫర్ లూప్ లో ఇలా రాస్తే లూప్ ఇండెక్స్ వేరియబుల్ లూప్ బాడీలో ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని వాల్యూ 1 ఎక్కడితో స్టార్ట్ చేయమని అక్కడి నుంచి అంతవరకు ప్రింట్ అవుతుంది. 1 to 5 ప్రింట్ అయిందా మనకి. ఓకేనా, నెక్స్ట్ అవుట్ సైడ్ లూప్ వచ్చినాక మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూ ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ ఫర్ లూప్ ఇన్ PLSQL అంటున్నాం. ఓకేనా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డ్రాబ్యాక్ ఏంటనేది ఇక్కడ చూపించారమ్మా నేను ఆల్రెడీ, ఇదిగోండి దిస్ ఇస్ ద డ్రాబ్యాక్. అలానే లూప్ అనేది కూడా మనకు ఒకటి ఉంది PLSQL అని చెప్పంటున్నాం. ఆ లూప్ లోకి వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ అదే జరుగుతుంది అక్కడ కూడా. ఓకేనా, ఏదైతే డిస్కస్ చేసినామో అదే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ప్రోగ్రామ్ మనకి లూప్ కౌంటర్ ఎల్ కౌంటర్ అనేది నార్మల్ వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంటీజర్ ఐఎమ్ అసైనింగ్ 0, దానికి 0 అసైన్ చేశానమ్మా. లూప్ లో ఏం చేశాను నేను, అదే వేరియబుల్ యూజ్ చేసి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆ కండిషన్ రాస్తున్నాం. ఇక్కడ మనకి ఇక్కడ కండిషన్ ఇక్కడ లూప్ దగ్గర మనకి ఇక్కడ ఎంతసేపు లూప్ లో రిపీట్ అవ్వాలని మనం చెప్పలేదు, కాబట్టి ఏమైంది ఆటోమేటిక్ గా మనం కంపల్సరీగా ఇఫ్ ని యూజ్ చేసి కండిషన్ డిఫైన్ చేసామని చెప్తున్నాం. ఇఫ్ కౌంటర్ ఎల్ కౌంటర్ వాల్యూ గ్రేటర్ దాన్ 3 అయితే కనుక
ఓకేనా. గ్రేటర్ దెన్ 3 అయితే కనుక మనకి ఇక్కడ ఈక్వల్ టు పెట్టకపోయినా 3 ప్రింట్ అవుతుందమ్మా, అది కూడా అబ్జర్వ్ చేయాలి మనకి. ఇక్కడ మనం ఈక్వల్ టు పెట్టకపోయినా ఇక్కడ 3 ప్రింట్ అయింది చూడండి అమ్మా. ఇన్సైడ్ లూప్ లో వాల్యూ ఎల్ కౌంటర్ వాల్యూ 3 వరకు ప్రింట్ అయిందని చెప్తున్నాం. ఒకవేళ గ్రేటర్ దెన్ 3 4 అయితే కనుక కంపల్సరీగా అప్పుడు మనం దాన్ని క్లోజ్ చేసేయాలని చెప్తున్నాము. ఓకే, లూప్ లోపలే మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసి ఎల్ కౌంటర్ వేరియబుల్ యొక్క వాల్యూని డిస్ప్లే చేశానని చెప్తున్నాను. ఓకే, అక్కడతో లూప్ ని క్లోజ్ చేశాను. ఆఫ్టర్ ఎగ్జిటింగ్, ఓకేనా, మనం లూప్ లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎల్ కౌంటర్ వాల్యూ ఎంత ఉందో చెక్ చేద్దాం అని చెప్పి మళ్ళీ ప్రింట్ చేశానమ్మా. ఓకే, అదే ఫర్ లూప్ లో అయితే మనకి ఇక్కడ ఏమొచ్చిందన్న, ఫర్ లూప్ లో అయితే కనుక మనకి ఇక్కడ ఇనిషియల్ గా మనం ఏమి ఇనిషియలైజ్ చేసామో ఇక్కడ ఇనిషియలైజ్ చేసిన వాల్యూని ప్రింట్ అయిందమ్మా. ఇక్కడ చూడండి, ఇదిగోండి. ఓకేనా, ఈ రెండు, ఇది కూడా ఒకసారి కోడ్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేసి పెట్టుకుందామమ్మా. ఒకసారి పెట్టుకుంటే మనకి ఆ క్లారిటీ వస్తుంది ముందు అసలు. ఫార్వర్డ్ స్లాష్ ఇది ఎగ్జిక్యూట్ చేసాను చూడండి. ఇదిగోండి, లూప్ లో ఐ వాల్యూ ఎల్ కౌంటర్ అనే ఇండెక్స్ వాల్యూ 1 to 5 అయ్యింది, కానీ ఇక్కడ మనకి ప్రింట్ అయిన వాల్యూ మాత్రం అవుట్ సైడ్ లూప్ బయట ప్రింట్ చేస్తే ఎల్ కౌంటర్ వాల్యూ 10 యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందమ్మా, మాడిఫై అవ్వాలి, స్టాటిక్ గా అలానే ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న, దీని ప్లేస్ లో మనకి లూప్ లో బేస్ చేసుకుని ఎలా రాసినా చూద్దాం. చూడ ఒకసారి లూప్ అనేది ఫర్ లూప్ కాకుండా లూప్ అని ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం దాన్ని మళ్ళీ ఒకసారి. చూడండి, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ వీ హ్యావ్. చూడండి ఒకసారి ఇక్కడ మనకి డిక్లరేషన్ ఎల్ కౌంటర్ అనే వేరియబుల్ తీసుకున్నా, దానికి వాల్యూ ఇనిషియలైజ్ చేసాము. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. లూప్ అనేది మనకు ఆల్రెడీ ఉంది, ఇది లేబుల్ అమ్మ. లూప్ ని డిఫైన్ చేశాను నేను. ఆ లూప్ డిఫైన్ చేసి ఏం చేశాను నేను, ఆ లూప్ లోపల ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ లో ఎల్ కౌంటర్ అనే వాల్యూని ప్రతిసారి ఒకటి ఇంక్రిమెంట్ చేసుకుంటాను. 0 + 1 అవుతుంది, 1 అయిందమ్మా. దెన్ ఐఎమ్ రైటింగ్ ఏ కండిషన్, ఇఫ్ 1 > 3 అయితే కనుక ఎగ్జిట్ అయిపోదాం అంటున్నాము. లేకపోతే ఓకే, లేకపోతే ఇఫ్ లోంచి బయటకు ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుని > 3 కండిషన్ కాదు కాబట్టి ఈ డిబిఎంఎస్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 > 3 కండిషన్ ఫెయిల్, ఇఫ్ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మళ్ళా లూప్ లో నుంచి పైకి వెళ్ళి ఐ వాల్యూ 1 + 1 2 అవుతుంది. 2 > 3 కండిషన్ ఫెయిల్. ఓకేనా, 2 ప్రింట్ అయింది. అలానే 3 > 3 కండిషన్ ఫెయిల్. ఓకేనా, ఈ కేసులో మాత్రం 3 కూడా ప్రింట్ అవుతుందమ్మా మనకి. ఓకే, 3 అనేది ప్రింట్ అయింది. 4 > 3 కండిషన్ ఫెయిల్. ఓకేనా, ఇక్కడ > పెడితే 3 ప్రింట్ అవుతుందమ్మా. > పెట్టాం కాబట్టి 3 ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, 1 2 3 ప్రింట్ అయిపోయినాయి. 4 > 3 కండిషన్ ఫెయిల్ అయింది. టెర్మినేట్ ఫ్రమ్ ద లూప్ లోంచి బయటకు వచ్చాము. నెక్స్ట్ ఈ ఎల్ కౌంటర్ అనేది ఏదైతే ఉందో లూప్ కౌంటర్ అనేది ఆ ఇండెక్స్ వేరియబుల్ మళ్ళీ ఒకసారి ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసామమ్మా. అప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయకముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎగ్జిక్యూట్ చేసినా ఒకసారి చూద్దాం. ఇన్సైడ్ లూప్ ఎల్ కౌంటర్ వాల్యూ 1 2 3. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ లూప్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లూప్ ఎగ్జిక్యూషన్ ఎల్ కౌంటర్ వాల్యూ ఇస్ 4. ఇక్కడ వాల్యూ 0 రాలేదమ్మా, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఇస్తే 10 వచ్చిందమ్మా ఫర్ లూప్ లో. ఇదిగోండి అమ్మా 10 కనిపించిందా అమ్మా? ప్రియాంక, నిహారిక, అక్షయ్, ప్లీజ్ స్పీక్ అవుట్. అర్థమైంది లేదా కాన్సెప్ట్? కావాలమ్మా, నాకు ఆన్సర్ కావాలి త్వరగా, ఫాస్ట్ గా. ఎస్ సార్. అక్షయ్ అర్థమైంది నాన్న? మణికంఠ, సంయోగ్, సోమశేఖర్, శివ, ఇంతమంది పిలుస్తుంది, ఎవరో ఒకరు నాకు ఆన్సర్ చెప్పాలి. మణికంఠ నాన్న, మణికంఠ, అంజలి, ప్రియాంక, నిహారిక, సహస్ర, రాణేంద్ర మెసేజ్ వచ్చిందమ్మా, అర్థమైంది సార్ అని. అండర్స్టూడ్ సార్. నెక్స్ట్ 76 సంయోగ్, వెరీ గుడ్ నాన్న, ఎస్ సార్ అని వచ్చింది. ఓకే, అర్థమైంది కదమ్మా, కాన్సెప్ట్ అర్థమైంది కదా, వెరీ గుడ్ నాన్న. ఇది ఇక్కడ లూప్ లో ఫర్ లూప్ లో ఉన్న అడ్వాంటేజ్, అవుటర్ మనకి నార్మల్ లూప్ లో ఉన్న డిసడ్వాంటేజ్ కూడా తెలిసింది. ఓకేనా, 201 శ్రీప్రియ, వెరీ గుడ్ అమ్మా. శ్రీప్రియనా, మన అమ్మాయి పేరు అంజలినా అంజలినా? ఆ అమ్మాయి కూడా నెంబర్ 1 కూడా వచ్చింది. శ్రీప్రియ అని కూడా మెసేజ్ పెట్టాము ఒకసారి. ప్రియాంక కూడా పింకీ కూడా మెసేజ్ పెట్టింది సార్. ఓకే, వెరీ గుడ్ నాన్న, చాలా మంది మాక్సిమం అందరికి వచ్చిందమ్మా. క్లియర్ సార్. అనుష కూడా పంపించింది. ఓకే, వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. అందుకంటే మనకు అంజలి కూడా నుంచి మెసేజ్ వచ్చిందమ్మా, వెరీ గుడ్. ఓకే, మనకి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ అర్థమవుతుంది, ప్రాబ్లం లేదు. ఇక చూడండి ఒకసారి లూప్ లోకి వెళ్తే మనం
దిస్ ఇస్ ద అవుట్పుట్ అమ్మ. ఇక్కడ ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ ఎల్ కౌంటర్ ఇస్ టు 0. సెకండ్ increase the L counter by 1 inside the loop, exit the loop when the counter value greater than 3. ఓకే, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అమ్మా. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది చదువుకుంటే అర్థమైపోతుంది. ఇదంతా మనం చెప్పేసాం. ఈ థియరీ పార్ట్ మళ్ళీ చదువుకుంటే వెళ్ళదు, టైం వేస్ట్. నెక్స్ట్ లూప్ లో ఎగ్జిట్ వెన్ స్టేట్మెంట్ అని రాస్తున్నాం. ఎగ్జిట్ వెన్ అంటే లూప్ లోంచి బయటకు వచ్చే కండిషన్. ఇక్కడ మనం ఇందాక ఏం రాసాం, ఎగ్జిట్ వెన్ కాకుండా ఇఫ్ కండిషన్ రాశాను అన్న. ఇఫ్ కండిషన్ కాకుండా ఇంకోలా చూద్దాం, రాద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ అది ఎలా డిఫైన్ చేస్తాం చూడమ్మా. ఎగ్జిట్ వెన్, ఇది కూడా సింపుల్ తెలియాలమ్మా. ఇది కూడా ఇఫ్ కండిషన్ బేస్ చేసుకుని ఎలా రాసాం ఇందాక చెప్పానన్న పైన ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇఫ్ ప్లేస్ లో ఎగ్జిట్ వెన్ కౌంటర్ అని చెప్పి రాస్తున్నాను చూడండి అమ్మా, రివర్స్ లో. ఓకేనా, దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇదంతా సేమ్ కోడ్. మనకి ఇక్కడ ఇఫ్ ప్లేస్ లో రాసింది మాత్రం ఎగ్జిట్ వెన్. ఇఫ్ కి ఇంకో స్టేట్మెంట్ ఎక్స్ట్రా రాస్తాము. ఏమని, ఇఫ్ రాసాము దాన్ని ఎగ్జిట్ అయిపోవాలంటున్నాము. ఎండ్ ఇఫ్ అనేది కూడా రాస్తున్నాం. అలా లేకుండా రాస్తున్నాం. ఇప్పుడు చూడండి ఆ పర్టికులర్ లైన్ లోని చూడండి అమ్మా, ఎగ్జిట్ వెన్ దగ్గర ఎలా రాసాను చూడండి. సేమ్ కోడ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి అమ్మా ఒకసారి. చిన్న మోడిఫికేషన్ ఈ ప్లేస్ లో మాడిఫై చేసి అని చెప్తున్నాం. ఈ ప్లేస్ లో ఎగ్జిట్ వెన్ అని రాస్తున్నాం అమ్మా. ఎగ్జిట్ అయిపోవాలి ఎప్పుడు, ఆ ఎగ్జిట్ అయ్యేదని చెప్పారంటున్నాం. అంతే, సింపుల్ ఇంగ్లీష్ లో నేను మాట్లాడింది చూడండి ఒకసారి. డిక్లేర్ చేశాను ఎల్ కౌంటర్ అనేది లూప్ వేరియబుల్, లూప్ ఇండెక్స్ నార్మల్ వేరియబిలిటీస్, అవుట్ సైడ్ లూప్ రాసాను కాబట్టి నార్మల్ వేరియబిలిటీస్, అండ్ ఐఎమ్ ఇనిషియలైజింగ్ వాల్యూ టు దిస్ వేరియబుల్. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ ది ఎగ్జిక్యూషన్ పార్ట్. లూప్ లోంచి లూప్ అని స్టార్ట్ చేస్తున్నామమ్మా. లూప్ అనేది ఒక టైప్ మనకి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లో ఒక టైప్, అది పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లో. ఎల్ కౌంటర్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఎగ్జిట్ వెన్ ఎల్ కౌంటర్ గ్రేటర్ దాన్ 3 అని రాశాను నేను. ప్రీవియస్ ఏం రాసాము, ఇఫ్ ఎల్ కౌంటర్ గ్రేటర్ దాన్ 3 దెన్ ఎగ్జిట్ అండ్ ఇఫ్ అని రాసాము. దాని ఆ 3 లైన్ ప్లేస్ ని సింగిల్ లైన్ గా చేశాను చూడండి ఒకసారి. ఎగ్జిట్ వెన్ ఎల్ కౌంటర్ గ్రేటర్ దాన్ 3 అని రాశాను అన్న. ఓకేనా, ఇన్సైడ్ లూప్ ఆ ఎల్ కౌంటర్ వాల్యూ ఎంత ప్రింట్ చేస్తాను, అవుట్ సైడ్ లూప్ ఎల్ కౌంటర్ వాల్యూ ఎంత ప్రింట్ చేస్తాము. డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఎగ్జిక్యూట్ అవుతుంది కరెక్ట్ గా చూడండి ఒకసారి. ఈ ప్రోగ్రామ్ రాసాము, ఇఫ్ ని బేస్ చేసుకుని రాసాము. ఎగ్జిట్ వెన్ అనే దాన్ని బేస్ చేసుకుని కూడా రాస్తున్నాను అన్న. ఎగ్జిట్ వెన్ అనే స్టేట్మెంట్ బేస్ చేసుకుని రాసాము. ఓకే, ఈ రెండు కేసుల్లో కూడా మనకి అవుట్ సైడ్ లూప్ వేరియబుల్ డిక్లేర్ చేసింది కూడా అప్డేట్ అయ్యి, అప్డేట్ అయిన వాల్యూని మనకి డిస్ప్లే అవుతుందని చెప్తున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ వెన్ ఎగ్జిట్ వెన్ అనేది కూడా అర్థమైందా? ప్లీజ్ చెప్పాలమ్మా. నేను ఇప్పుడు అడిగిన వాళ్ళందరూ చెప్పాలి మళ్ళీ నాకు. అట్లీస్ట్ మెసేజ్లు అన్న రావాలి ఫాస్ట్ గా. సీక్వెన్స్ చాలా ఫాస్ట్ గా వచ్చేయాలి. ఎవరు ఫోన్ లో వాళ్ళు, లేకపోతే ఎవరు ల్యాప్టాప్ లో వాళ్ళు మెసేజ్ టైప్ చేస్తారు కాబట్టి నాకు మెసేజ్లు వచ్చేస్తూ ఉండాలి కంటిన్యూషన్. లేకపోతే నాకు ఎస్ఆర్ అని చెప్పాలి. నిహారిక ఈ రోజు అసలు రెస్పాండ్ అవ్వలేదమ్మా. నిహారిక, బాను, వాట్ అబౌట్ బాను? నెక్స్ట్ సింధు సోమశేఖర్ అనే వాడు ఒకడు ఉన్నాడు. వాడు నాకు నెంబర్ కూడా ఇచ్చాడు అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు. వాడు అసలు రెస్పాండ్ అవ్వట్లా. 91 అర్థమైంది సార్, వెరీ గుడ్. 15 ఎస్ సార్. రాణేంద్ర, వెరీ గుడ్. నెంబర్ 28 వెరీ గుడ్. ఓకే, రైట్ నాన్న. అక్షయ్, మణికంఠ, చూడండి అమ్మా. నెక్స్టెడ్ లూప్స్ అంటున్నాము నెక్స్ట్. ఓకే, ఇఫ్ ప్లేస్ లో ఎగ్జిట్ వెన్ ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి వెన్ అనేది కండిషన్ రాసింది ఎగ్జిక్యూట్ చేసామమ్మా. ఓకేనా, నెక్స్ట్ది నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ అంటే తెలుసు కమ్మా, లూప్ విత్ ఇన్ అనదర్ లూప్. ఓకే, అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ లాగా నెస్టెడ్ లూప్ ఎలా రాస్తాం చెప్తున్నాం. ఓకేనా, లూప్ కంట్రోల్ వేరియబుల్, లూప్ ఇండెక్స్ వేరియబుల్ లాగా, లేకపోతే నార్మల్ వేరియబుల్ L_J L_I అనేది 2 వేరియబుల్స్ తీసుకున్నాను నేను. వాడన్నిటికీ 0 ఇనిషియలైజ్ చేశాను. ఓకే, ఇక్కడ లేబుల్ డిఫైన్ చేశాను అవుటర్ లూప్ అనేది. నెక్స్ట్ లూప్ స్టార్ట్ అవ్వాలంటున్నాం. అంటే ఇక్కడ ఏంటిదమ్మా, ఇది మనకి లూప్ నేమ్ అవుటర్ లూప్ అని డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు పైన అది ఎక్స్ప్లెయిన్ చేసి ఉండను. ఇదిగోండి అమ్మా, లేబుల్ అని చెప్పాను చూడండి. ఇక్కడ నేను లేబుల్ అనేది కూడా ఇలా డిఫైన్ చేసుకుని కూడా మనం ప్రోగ్రామ్ ని లూప్ ని డిఫైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, యాంగులర్ బ్రాకెట్స్ లో మనం నేమ్ ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే సింటాక్స్ ని ఇక్కడ రాసాను చూడండి. ఇప్పుడు దాకా మనం లూప్ అని రాసినా సరే ఎగ్జిక్యూట్ అయిపోయిందాం, మనకి ఏం ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఇక్కడ ఇలా రాసినా సరే ఎగ్జిక్యూట్ అవుద్దాం మనకి. ఇదిగోండి అవుటర్ లూప్ అని డిఫైన్ చేసుకున్నాం నేమ్ దానికి. అవుటర్ లూప్ డిఫైన్ చేసుకుని జస్ట్ ఏ మినిట్.
రైట్ చూడండి అమ్మా ఒకసారి. అవుటర్ అండ్ లూప్ అనేది డిఫైన్ చేశాను. ఇక్కడ లూప్ ని స్టార్ట్ చేసాము. సేమ్ అలానమ్మా ఐ అనే వేరియబుల్ ని 1 టైం ఇంక్రిమెంట్ చేసి వెళ్తున్నాము. ఎగ్జిట్ అవుటర్ లూప్ ఎగ్జిట్ అయిపోవాలి. ఈ సింటాక్స్ చూడండి క్లియర్ గా. ఎగ్జిట్ అవుటర్ లూప్ ఇందాక లూప్ నేమ్ లేదు కాబట్టి ఎగ్జిట్ వెన్ అని రాస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జిట్ వెన్ అని రాసి ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా నేమ్ పెట్టామనుకో ఆ నేమ్ ని బేస్ చేసుకుని అప్పుడు అది కాంటాక్ట్ డిఫైన్ చేస్తాం. ఎందుకని ఇక్కడ సింగిల్ లూప్ కాబట్టి మనకి ఇక్కడ నేమ్ మెన్షన్ చేయకుండా లూప్ ని ఎగ్జిక్యూట్ చేసాం. ఓకేనా? అదే మనకి మల్టిపుల్ లూప్స్ ఉంటాయి మనకి, అంటే నెస్టెడ్ లూప్స్ రాస్తే గనక నెస్టెడ్ లూప్ రాసినప్పుడు మనం కంపల్సరీగా నేమ్ ని యూజ్ చేసి ఎగ్జిట్ వెన్ అనేది డిఫైన్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకే, అవుటర్ లూప్ ఈ కలర్స్ మార్చిన పోయేదమ్మా, ఒకసారి మార్చిన బాగుండేది. ఓకే, ఎగ్జిట్ అవుటర్ లూప్ వెన్ గ్రేటర్ దాన్ 2 అయితే కనుక అవుటర్ లూప్ నుంచి బయటకు వచ్చేసేయాలని చెప్తున్నాం అమ్మా. దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఓకేనా? నెక్స్ట్ రీసెట్ ఇన్నర్ కౌంటర్ ని మళ్ళీ రీసెట్ చేశానమ్మా. ఇక్కడ మనకి ఇది జేని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకేనా? ఈ జేని బేస్ చేసుకుని అవుటర్ లూప్ బయట ఉంది, ఇక్కడ ఇన్నర్ లూప్ ఇదిగోండి అమ్మా. మళ్ళీ అవుటర్ లూప్ బయట, అవుటర్ లూప్ లోపల ఇన్సైడ్ అవుటర్ లూప్ ఐఎమ్ డిఫైనింగ్ అనదర్ లూప్, ఇన్నర్ లూప్ అనేది డిఫైన్ చేశానన్న. ఇది ఇన్నర్ లూప్ అనేదాన్ని వేరే కలర్ పెడదాం అమ్మా. ఓకే, ఇన్నర్ లూప్ అనేది ఇక్కడ కింద ఏం రాసుకోవచ్చు, పక్కన రాసిన పర్వాలేదమ్మా. లైన్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ పెరిగిపోతున్నాయి అక్కడ డిఫైన్ చేసి ఉంటాము. లూప్ లోపల జే వేరియబుల్, ఇదేమో ఐ అనే ఇండెక్స్ బేస్ చేసుకుని లూప్ రాశాను అన్న. ఇక్కడ జే అనే ఇండెక్స్ బేస్ చేసుకుని లూప్ రాస్తున్నా అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి? ఇన్నర్ లూప్ వెన్ ఐ జే వాల్యూ గ్రేటర్ దాన్ 3 అయితే ఇన్నర్ లూప్ ని క్లోజ్ చేసేయాలంటున్నామ్మా. ఎండ్ లూప్, ఇన్నర్ లూప్, ఎండ్ అవుటర్ లూప్. ఇది ముందుగానే ఇన్నర్ లూప్ అనేది ముందుగానే క్లోజ్ చేసాం. ఇన్నర్ లూప్ అనేది ముందుగానే క్లోజ్ చేసాం. ఎందుకని? ఫస్ట్ ఇన్నర్ బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయి కంప్లీట్ అయిపోతే అవుటర్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నాము. ఓకేనా? నన్ను అర్థమైంది లేదు ఒకసారి చెప్పండి అమ్మా ఒకసారి ప్లీజ్. ఇది అర్థం కాలేదంటే కనుక మనం ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీన్ని. మీరు అర్థం కాకపోయినా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి అమ్మా ఒకసారి. నెస్టెడ్ లూప్స్ ఎలా రాస్తాం అనేది ఈ కాన్సెప్ట్. ఐఎమ్ టేకింగ్ 2 ఇండెక్స్ వేరియబుల్స్ ఐ అండ్ జే అనే వేరియబుల్స్ తీసుకుని ఆ వేరియబుల్స్ కి వాల్యూస్ యూజ్ చేసేసాను. మనకి లూప్ అనేది అంటే ఫర్ కాదు, వైల్ కదమ్మా, జస్ట్ లూప్ అనే దాన్ని బేస్ చేసుకుని లూపింగ్ స్టేట్మెంట్స్ రాయాలంటే మనం దానికి ప్రొసీజర్ ఏంటంటే మనం లూప్ నేమ్ ని డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ లూప్ నేమ్ ని డిఫైన్ చేసుకున్నాం. అవుటర్ లూప్ అని లూప్ నేమ్ డిఫైన్ చేసుకుని లూప్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఆ లూప్ లో ఫస్ట్ ఐ అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ చేశాను. ఎగ్జిస్ట్ వెన్ అనేది ఈ ఫుల్ కాకుండా ఎగ్జిస్ట్ వెన్ అనే దాన్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటున్నాము. ఓకేనా? ఎగ్జిస్ట్ వెన్ దగ్గర ఏం చేస్తున్నాం, ప్రీవియస్ గా లూప్ కి నేమ్ ఏమి డిఫైన్ చేయకపోతే ఇక్కడ మనం జస్ట్ ఎగ్జిట్ వెన్ అని రాశానన్న. ఓకే, సింగిల్ లూప్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 2 లూప్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేసామంటే ఎగ్జిస్ట్ అవుటర్ లూప్. ఓకే, ఎగ్జిట్ అయిపోవాలి అవుటర్ లూప్ లోంచి వెన్ ఐ గ్రేటర్ దాన్ 2 అయితే కనుక బయటకు వచ్చాయని చెప్తున్నాం. దాన్ని ప్రింట్ చేశానన్న. ఓకే, నెక్స్ట్ అవుటర్ లూప్ లోపలే ఉన్నాం. ఓకే, విత్ ఇన్ దట్ లూప్, అవుటర్ లూప్ అనే లూప్ లోపల ఉండి సెకండ్ వేరియబుల్ ఏదైతుందో దానికి వాల్యూ మళ్ళీ ఇనిషియలైజ్ చేస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశానమ్మా. జే లూప్ ని చేయాలి అంటే 0తో స్టార్ట్ చేసి ప్రింట్ అవ్వమని. ఇక్కడ ఇన్నర్ లూప్ ని స్టార్ట్ చేస్తాం అమ్మా. ఇన్నర్ లూప్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఇన్నర్ లూప్ అనే నేమ్ ఇచ్చి లూప్ ని స్టార్ట్ చేస్తున్నా. దిస్ ఇస్ ద ఇన్నర్ లూప్ నేమ్. ఇన్నర్ లూప్ అనేది ఇన్నర్ లూప్ నేమ్. ఇక్కడ మీ నేమ్ కూడా రాసుకోవచ్చు అమ్మా, ABCXYZ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, జే వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇన్నర్ లూప్ అనేది నేమ్ ఆఫ్ ద లూప్. ఓకేనా? ఆ లూప్ ఎగ్జిస్ట్ ఇన్నర్ లూప్ వెన్ జే గ్రేటర్ దాన్ 3 అయితే కనుక ఎగ్జిట్ అయిపోవాలని చెప్తున్నాము. ఓకే, దాని వాల్యూని జే వాల్యూని ప్రింట్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా? ఇన్నర్ లూప్ ని క్లోజ్ చేశాను. ఇదిగోండమ్మా, ఇది ఇన్నర్ లూప్ ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ అవుటర్ లూప్ ని క్లోజ్ చేశాను, ఎండ్ చేస్తాను ప్రోగ్రామ్. ఓకేనా? రైట్. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ లేకపోతే మాత్రం ఇక్కడ ఇది అసలు ఏం అర్థం కాదమ్మా. సి ప్రోగ్రామింగ్ బేసిక్స్, C++ బేసిక్స్ కంపల్సరీగా పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉండాలమ్మా. ఆ సింటాక్స్ రాకపోతే, కంట్రోల్ స్టేట్మెంట్స్ లేకపోతే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మనం అసలు ఏం చేయలేము అన్న. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇంకొక 2-3 మంత్స్ లో మీరు ప్రీ ఫైనల్ ఇయర్ అయిపోతారు, అంటే థర్డ్ ఇయర్కి వెళ్ళిపోతారమ్మా. కాబట్టి మీరు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద, సింటాక్స్ మీద కమాండ్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాం, చాలా మంచిదమ్మా. చూడండి ఇక్కడ ఒకసారి చూడండి, ఇది మనకి ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ చెప్పింది ఏమని, అవుటర్ లూప్ అనేది అవుటర్ లూప్ కి నేమ్ ఇచ్చాము.
సంథింగ్ బాడీ డిఫైన్ చేసాము. ఓకేనా, మళ్ళీ ఇంకో మనకి ఆల్రెడీ డిక్లేర్ చేసిన వేరియబుల్ కి వాల్యూ ఇనిషియలైజ్ చేసుకుని ఇన్నర్ లూప్ స్టార్ట్ చేశాను. అవుటర్ లూప్ క్లోజ్ చేయకుండా ఇన్నర్ లూప్ స్టార్ట్ చేసాము. ఇన్నర్ లూప్ లో రిక్వైర్మెంట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ డిఫైన్ చేసుకున్నాము. ఇన్నర్ లూప్ క్లోజ్ చేసాము, అవుటర్ లూప్ క్లోజ్ చేసాము, ప్రోగ్రామ్ క్లోజ్ చేసాము. కంపైలర్ తెలియాలంటే ఫార్వర్డ్ / మనం టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అవుట్పుట్ రావాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, చూడండి ఒకసారి. అవుటర్ లూప్ వాల్యూ ఎంత ఉందమ్మా? 1 గ్రేటర్ దాన్ 1 వాల్యూ ఉంది. 1 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ట్రూ. సరే అమ్మా, 2 ఉందమ్మా. 1 ఆల్రెడీ మనకి 0 ఉన్నదాన్ని 1 చేసాము. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలంటున్నామ్మా? 2 అయితే కనుక ఎగ్జిట్ అయిపోవాలని చెప్తున్నాను. మనకి 1 గ్రేటర్ దాన్ 2 ఒక నిమిషం. ఎగ్జిస్ట్ వెన్ 2 గ్రేటర్ దాన్ 2, 3 గ్రేటర్ దాన్ 2. ఓకే, అవుటర్ లూప్ ఈ కండిషన్ ఫెయిల్ అయిందమ్మా ఇక్కడ. ఓకేనా, అవుటర్ లూప్ ఎగ్జిస్ట్ అవ్వాల్సిన నెసిటీ లేదు మనకి. ఓకే, అవుటర్ లూప్ వాల్యూ 1 ప్రింట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అవుటర్ లూప్ ఎక్కడ వరకు ఉంటుంది? ఇక్కడ వరకు ఉంటుందమ్మా అవుటర్ లూప్. ఓకేనా, అవుటర్ లూప్ వాల్యూ 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ లోకి వచ్చి ఇన్నర్ లూప్ వాల్యూ 1, 2, 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ 2 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫెయిల్. ఓకేనా, ఇక్కడ ఏం కండిషన్ అంటే అవుటర్ లూప్ ఎగ్జిట్ అవ్వాలని చెప్పట్లేదమ్మా. అవుటర్ లూప్ ఎగ్జిట్ ఎప్పుడు అవుతుంది? ఈ కండిషన్ ట్రూ అయితే అవుటర్ లూప్ ఎగ్జిట్ అవుతుంది. అదర్వైజ్ అవుటర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది మనకి. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఒకసారి చూడండి అమ్మా ఒకసారి. ఎగ్జిట్ వెన్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ అన్నామమ్మా. మనకి 1 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఎగ్జిట్ అవ్వట్లేదమ్మా. ఓకేనా, 1 ప్రింట్ అయింది. ఇన్నర్ లూప్ మొత్తం ప్రింట్ అయిపోయింది. ఇన్నర్ లూప్ కూడా ఏం చెప్తున్నాము? జే వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 3 అయితే అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ క్లోజ్ అవ్వమంటున్నాం, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వమంటున్నాము. ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే ఇన్నర్ లూప్ కండిషన్ ఫెయిల్ అయినంత వరకు 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిందమ్మా. 1, 2, 3 అని ప్రింట్ అయింది. ఓకేనా, ఇన్నర్ లూప్ ఫెయిల్ అయిపోగానే మళ్ళా అవుటర్ లూప్ బాడీ దగ్గరికి వచ్చింది. 2 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్. ఓకే, అంటే అవుటర్ లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదు మనం. 2 అనే వాల్యూ అవుటర్ కౌంటర్ అనేది 2 అనేది ప్రింట్ అయిందమ్మా. ఇదిగోండి ఇక్కడ. నెక్స్ట్ ఇన్నర్ లూప్ మళ్ళా ఇన్నర్ లూప్ 0 ఇనిషియలైజ్ చేసాం. ఇందాక 3 తో ఇనిషియలైజ్ చేస్తుంది అనుకో. ఇక్కడ ఈ వాల్యూ రాయకపోయింటే ఏమవుతుందని చూపిస్తాను. ఆ వాల్యూ రాయకపోతే ఏ వాల్యూస్ వస్తే చూద్దాం. అవుటర్ లూప్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ 1, 2, 3 ప్రింట్ అయినాయి. ఇక్కడ ఈ స్టేట్మెంట్ తీసేసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి మీకు. దీన్ని కామెంట్ చేయడం తెలుసు కమ్మా. / హైఫన్ పెడితే మనకు కామెంట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా చూడమ్మా. ఓకేనా, ఐ వాల్యూ ఇనిషియలైజ్ చేసి 0 ఇనిషియలైజ్ చేసి, ఎందుకంటే ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు ఐ వాల్యూ ఇక్కడమ్మా దీంట్లో కోడ్ డాక్యుమెంట్ లో చూపిస్తాను చూడండి. ఇక్కడ 0 తీసానమ్మా ఈ స్టేట్మెంట్. ఇన్నర్ లూప్ కి జే వాల్యూ స్టార్ట్ అయింది. జే వాల్యూ 1, 2, 3 వరకు జే వాల్యూ అప్డేట్ అయిపోయిందన్నమాట. L_J అనే వాల్యూ 3 అయిపోయిందమ్మా. ఓకేనా, మళ్ళీ అవుటర్ లూప్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ L_J అనేది 0 లేకపోతే 4, 5, 6 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అసలు ఇది ప్రింట్ అవుదమ్మా అసలు మనకి. ఎందుకని ఇక్కడ కండిషన్ ఏమవుతుంది? ఇక్కడ జే వాల్యూ 4 అయిపోయింది. 4 గ్రేటర్ దాన్ 3 కండిషన్ ఫెయిల్ అయ్యి మనకి సెకండ్ టైం ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుదమ్మా. చూసుకోండి ఒకసారి కావాలంటే. ఇదిగోండి అవుటర్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది. అవుటర్ లూప్ కండిషన్ ఇక్కడికి వచ్చేప్పటికి ఇది 0 చేయలేదమ్మా మనం. 0 చేయకపోతే ఏమైంది? జే వాల్యూ L_J వాల్యూ 3 గా అలానే ఉందమ్మా. 4 అయిపోయి ఉందమ్మా ఇక్కడ. ఎందుకని ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. జే వాల్యూ 3 అలా ఉంది. దాన్ని 1 ఇంక్రిమెంట్ చేస్తే 4 గ్రేటర్ దాన్ 3 కండిషన్ ఫెయిల్ అవుతుంది. అసలు ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం వలన నెక్స్ట్ టైం ఇన్నర్ లూప్ సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి మనకు 1, 2, 3 ప్రింట్ అవ్వలేదమ్మా. ఓకేనా, ప్లీజ్ బీ రెస్పాన్స్. ప్లీజ్ ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వాలమ్మా. ఇది అక్కడ డౌట్ ఉంటే కనుక చెప్పాలి. ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్ మీకు అర్థం అవ్వాలమ్మా. ప్లీజ్ అందరూ, నేను పిలిచే వాళ్ళందరూ కూడా ఒకసారి, మీరు ఇంతకు నుంచి పిలుస్తున్న వాళ్ళే, అంజలి, భాను, సంధ్య, ప్రియాంక, జగదీష్ అతని పేరు సోమశేఖర్, శివ, సంయోగ్, మణికంఠ, ప్లీజ్ రెస్పాండ్. అర్థమైంది ఇది కాన్సెప్ట్. ఇక్కడ అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ ఎలా ఫెయిల్ అవుతుందని అర్థమైంది. ఇక్కడ 0 పెడితే ఏమైంది అనేది పైన ఉంది నాన్న. 0 పెట్టకపోతే ఏమైంది అనేది ఉంది. మళ్ళీ మెసేజెస్ రావాలి నాకు ఫాస్ట్ గా.
ఫాస్ట్ అమ్మ. పింకీ వెరీ గుడ్. రాణేంద్ర, అంజలినేనా? నెంబర్ 15 అంజలినేగమ్మా. రాణేంద్ర నుంచి మెసేజ్ ఉంది. అక్షయ్, సంయోగ్ చూడండి, 100 ఉన్నది 93కి వచ్చేసింది, అంటే తగ్గిపోతున్నారు పిల్లలు, వెళ్ళిపోతున్నారు చక్కగా. సంయోగ్, మెసేజ్ రావాలి నాకు ఇంకా. ఓకే రైట్ అమ్మా. చూడండి ఒకసారి, అవుటర్ లూప్ అనేది, నెస్టెడ్ లూప్స్ కూడా అర్థమైందమ్మా. నెస్టెడ్ లూప్స్ అనేది కూడా మనం డిస్కస్ చేసాము. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇదంతా మనకి ఇది అవసరం లేదు, మనకి అది అర్థం అవడానికి ఇక్కడ లూప్స్ ని బేస్ చేసుకుని ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో చూసాము. ఓకేనా? నెక్స్ట్ వైల్ లూప్ అమ్మా. ఇక్కడ వైల్ లూప్ సింటాక్స్ చెప్పి ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసి అసలు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రోగ్రామ్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. క్లోజ్ చేసేద్దాం, రేపు ట్రిగ్గర్ స్టార్ట్ చేసేద్దాం. రేపు ట్రిగ్గర్ స్టార్ట్ చేసి ఇప్పటికే టైం అయిపోయింది. సేమ్ ఫర్ ప్లేస్ లో వైల్ రాస్తాను అంతేనన్నా. ఇదిగోండి ఇందాక వైల్ కండిషన్ రాస్తున్నాము. ఓకేనా? లూప్ స్టేట్మెంట్స్ ఎగ్జిట్ లూప్. ఓకే, ఆల్రెడీ ఫెమిలియర్ గా ఉంది కాబట్టి మనకు అవసరం లేదమ్మా. ఇదిగోండమ్మా వైల్ ఎన్కౌంటర్. ఫర్ దగ్గర ఎలా రాసామమ్మా? ఫర్ దగ్గర అయితే పడిగా రేంజెస్ లిమిట్స్ చెప్పాము, ఇక్కడ అలా లేకుండా డైరెక్ట్ గా రాస్తాను. చూడండి ఒకసారి, ఇదిగోండమ్మా కౌంటర్ కండిషన్ రాస్తున్నాం. ఇక్కడ మూడు డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయమ్మా. ఫర్ దగ్గర ఫర్ చూపించిన ఒకసారి మీకు. ఇదిగోండమ్మా ఫర్ ఎలా రాసాం మనం? లూప్ ఇండెక్స్ వేరియబుల్ ఇన్ రేంజ్ అని రాస్తున్నాం అమ్మా, ఇన్ రేంజ్ అని రాస్తున్నాం అమ్మా. కానీ వైల్ లూప్ దగ్గర జనరల్ సింటాక్స్, ఇప్పుడు ఫర్ లూప్ లో సింటాక్స్ ఎలా రాసాం మనం ఇందాక? ఇదిగోండమ్మా ఫర్ లో ఇక్కడ కండిషన్ ఎలా రాసాం, ఆ కండిషన్ లాగా రాస్తున్నాం అమ్మా ఫర్ వైల్ వచ్చేప్పటికి. ఇదిగోండమ్మా ఈ వైల్ ప్రోగ్రాము సింటాక్స్ చూడమ్మా ఒకసారి. ఇక్కడ కండిషన్ అన్నాం, ఇందాక ఏం రాసాము? ఫర్ దగ్గర ఇండెక్స్ వేరియబుల్ ఇన్ outer boundary, inner boundary and outer boundary separated with colon operator అని రాసాం అన్న. ఇక్కడ ఏం రాస్తాం చూడండి, వైల్ వీఆర్ రైటింగ్ ద కండిషన్. అంటే లూప్ ఇండెక్స్ వేరియబుల్ ఒక డిక్లేర్ చేసుకుని దానికి వాల్యూస్ ఇనిషియలైజ్ చేసి ఆ వాల్యూని బేస్ చేసుకుని మనం వైల్ లూప్ ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఇదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎక్స్టెండ్ చేయొద్దు, ఇప్పటికే చాలా బాగానే చెప్పుకున్నాం అని అర్థమైంది, మనం అందరికీ అని కూడా చూస్తున్నాము. వైల్ కి సింపుల్ డిఫరెన్స్ ఏంటో చూసి మనం ఎగ్జిక్యూట్ చేసేద్దాం అమ్మా. ఓకే, ఒకసారి ఫర్ ఒకసారి ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసుకుందాము. ఫర్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసుకుని దానికి దీనికి డిఫరెన్స్ పైన చూపించి చెప్తాను నేను. సింపుల్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది? చిన్న ప్రోగ్రామ్ ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫార్వర్డ్ స్లాష్. ఇదిగోండమ్మా ఫర్ ని గుర్చేస్తాను చూడండమ్మా. ఫర్ ఇక్కడ ఉంది చూడండి, ఫర్ ఇండెక్స్ వేరియబుల్ ఇన్ కీవర్డ్ యూజ్ చేసి ఇన్నర్ బౌండరీ అవుటర్ బౌండరీ సపరేట్ విత్ 2 డాట్ ఆపరేటర్స్. ఓకే, నార్మల్ లూప్ చూడమ్మా. లూప్ లేబుల్ డిఫైన్ చేసుకోవచ్చు, లూప్ అని రాసి లూప్ రాస్తున్నాము. ఇఫ్ కండిషన్ బేస్ చేసుకుని రాయొచ్చు, లేకపోతే ఎగ్జిట్ వెన్ కండిషన్ బేస్ చేసుకుని కూడా మనం లూప్ కండిషన్ డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ వైల్ లూప్ వచ్చేప్పటికి చూడండి, వైల్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. వైల్ వచ్చేప్పటికి దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ వైల్ లూప్. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తానన్నా. చూడమ్మా, ఎన్ కౌంటర్ దానికి వాల్యూ 1 ఇనిషియలైజ్ చేశానమ్మా. వైల్ కండిషన్ రాస్తున్నాను, ఎన్ కౌంటర్ లెస్ దాన్ ఈక్వల్ టు 5 అయితే కనుక లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కాకపోతే టెర్మినేట్ అయిపోవాలని చెప్తున్నాను. మీ కండిషన్ ఫెయిల్ అయితే టెర్మినేట్ అయిపోవాలి, సింపుల్ వైల్ లూప్. ఓకే, లూప్ స్టార్ట్ చేస్తున్నాను, అవుట్పుట్ ప్రింట్ చేసి ఎన్ కౌంటర్ ప్రింట్ చేశాను. లూప్ బాడీ ఈసారి ఏం చేశానంటే 1 కి 1 యాడ్ చేసి కండిషన్ చెక్ చేయమంటున్నాను. ఇక్కడ 1 ఉంది, 1 + 1 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ చెక్ చేసుకుంటున్నాము. అలా అవుట్పుట్ తో ఆన్సర్ రావాలని చెప్తున్నాము. ఓకేనా? చూడండి ఒకసారి. ఓకేనా? మీకు జనరల్ అవుట్పుట్ ప్రింట్ మనకి జనరల్ వైల్ లూప్ లో అప్డేట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదమ్మా, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వైల్ కండిషన్ ఎలా రాస్తాం చూడండి ఒకసారి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ ఎలా రాస్తాం ఒకసారి చెప్తే దాన్ని బేస్ చేసుకుని అర్థం అవుతుందమ్మా. చూడండి, వైల్ లూప్ కంట్రోల్ వేరియబుల్ కావాలి కదా, ఇంట్ ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను నేను. వైల్ ఐ వాల్యూని ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఐ వాల్యూ 1 గా ఇనిషియలైజ్ చేశాను, 1 అని ఇనిషియలైజ్ చేశాను. ఓకే, వైల్ కండిషన్ రాస్తున్నాను, ఐ
గ్రేటర్ ఐ లెస్ దాన్ 5 అనేది రాస్తున్నాను ఇక్కడ. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5 రాశానమ్మా. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5 అయితే కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి. బాడీ అనేది బాడీ పెడుతున్నాను. ఓకే, printf %d డబుల్ కోట్స్ పెట్టాలి ఇక్కడ మనం, స్ట్రింగ్ కాబట్టి, కామా ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. అయినా సెమీకోల్తో ఎండ్ చేశాను. లూప్ బాడీ క్లోజ్ చేశాను. ఓకేనా, అలా క్లోజ్ చేస్తే మనకి అప్డేట్ ఎక్స్ప్రెషన్ లేదమ్మా. ఐ వాల్యూ ఇక్కడ ఐ వాల్యూ అప్డేట్ అవుతాక అప్డేట్ ఎక్స్ప్రెషన్ లేదమ్మా. అందుకని కంపల్సరీగా ఇక్కడ లోపల ఏం రాస్తాం మనం, ఐ ప్లస్ ప్లస్ అని రాస్తాం. దట్ ఈస్ ద అప్డేట్ ద వాల్యూ. లూప్ ఇండెక్స్ వాల్యూని అప్డేట్ చేస్తూ ఉంటున్నాం అమ్మా. అలా అప్డేట్ చేస్తేనే మనకి ఐ వాల్యూ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తూ ఉంటాం అమ్మా. లేకపోతే ఇన్ఫైనైట్ లూప్ అయిపోతుంది. ఐ వాల్యూ అప్డేట్ అయిపోతే లూప్ అలా కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అయిపోతా ఉంటుంది. అసలు దాన్ని మనమే బ్రేక్ చేయాలి లూప్ ని. ఓకే, ఇది అప్డేట్ ఎక్స్ప్రెషన్ అమ్మా. అలానే ఇక్కడ మనం చూడండి ఒకసారి, వైల్ లూప్ లో కూడా సి ప్రోగ్రామింగ్ లో ఎలా అయితే మనం ఏదో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా రాస్తున్నామో అలానే రాస్తున్నాం చూడండి అమ్మా ఒకసారి. ఓకే, ఎన్ కౌంటర్ ని ఇక్కడ అప్డేట్ చేస్తున్నామా. ఫస్ట్ ఎన్ వాల్యూ 1 ప్రింట్ అయింది. ఆ ఎన్ వాల్యూని అప్డేట్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ లైక్ అప్డేట్ ఎక్స్ప్రెషన్, లైక్ అప్డేట్ ఎక్స్ప్రెషన్ రాస్తానమ్మా. దీంట్లో డబుల్ స్లాష్ ఇవ్వాలి సింగిల్ లైన్ కి, లైక్ అప్డేట్ ఎక్స్ప్రెషన్, అప్డేట్ ది వాల్యూ ఆఫ్ కౌంటర్. కౌంటర్ అప్డేట్ చేస్తే 1 2 3 4 అలా అవుట్పుట్ వాల్యూస్ ప్రింట్ అయినాయని చెప్తున్నాము. ఇది కొంచెం చూడండి ఒకసారి, 1 2 3 4. ఇది లేదనుకోండి, మనకి ఇది లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుందమ్మా. దాన్ని తీసేసి చూపిస్తా చూడండి ఒకసారి. నేను దీన్ని కామెంట్ చేసేద్దాం అమ్మా. కామెంట్ చేసి దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి అమ్మా ఒకసారి. ఫార్వర్డ్ స్లాష్ అవుట్పుట్ రావట్లేదు చూడండి అమ్మా ఒకసారి. కౌంటర్ ఎంతవరకు అప్డేట్ అవ్వాలి. ఇన్ఫినిట్ లూప్ అయిపోయింది. ఇక్కడ తిరుగుతుంది చూడండి బఫర్ లాగా. ఇదిగోండి సర్కిల్ తిరుగుతుంది చూడండి స్క్రీన్ మీద, చూసారా? ఇన్ఫినిట్ లూప్ అయిపోయింది. దానికి అసలు ఏం చేయాలి తెలియట్లా, హ్యాంగ్ అయిపోతుంది. చూడండి మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఎస్క్యూఎల్ ఏది సర్వర్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ద ప్రాబ్లం. అలా కండిషన్ లేకపోతే మనకి ప్రాబ్లం వస్తుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, నెక్స్ట్ సింపుల్ వైల్ లూప్ బేస్ చేసుకుని కండిషన్ తో రాసుకున్నది ఎండ్ లూప్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ ది ఎగ్జిట్ వెన్ కూడా రాయొచ్చాం. ఇలా ఎగ్జిట్ వెన్ బేస్ చేసుకుని కూడా మనం ఎగ్జిట్ చేసేస్తాము. ఇక్కడ మనం కండిషన్ రాసిన దాన్ని ఏం చేసాం, 5 వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలన్నాము. కానీ ఏం చేస్తున్నామమ్మా, ఎగ్జిట్ వెన్ కౌంటర్ ఈక్వల్ టు 3 అయితే కనుక అక్కడ లూప్ నుంచి బయటకు వచ్చామని చెప్పి మనం వాంటెడ్ గా లూప్ ను క్లోజ్ చేస్తామమ్మా. అది కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇదిగోండి 1 2 అనే మాత్రం ప్రింట్ అయింది. ఇప్పుడు సర్వర్ రెడీగా ఉందా లేదా, ఇదిగో చూడండి వెళ్ళిపోతుంది చూడండి. అక్కడ ఆగట్లా, ఇన్ఫినిట్ లూప్ ప్రిపేర్ అవుతున్నాను కదా, కనిపిస్తుంది స్క్రీన్ మీద అమ్మా మీకు. చూడండి ఇది అలా కౌంటర్ వెళ్ళిపోతానే ఉంటుంది చూడండి అది. ఓకే, లూప్ బ్రేక్ అవ్వట్లేదమ్మా, కౌంటర్ ఎగ్జిక్యూట్ అవ్వట్లా, కంట్రోల్ సీ నొక్కిన అవ్వట్లేదు చూడండి. ఏం చేయాలి అప్పుడు, ఫైల్లోకి వెళ్ళి ఎగ్జిట్ చేయటమేనమ్మా, సర్వర్ క్లోజ్ చేయటమే. ఓకే, మళ్ళా స్టార్ట్ చేద్దాం. టైం అయిపోతుందమ్మా. ఓ మై గాడ్. ఓకే, ఇదిగోండమ్మా ఇక్కడ కండిషన్ లెస్ దాన్ ఈక్వల్ టు 5 వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలను, అలానే అప్డేట్ ఎక్స్ప్రెషన్ రాశాను. అలా కాకుండా ఈ కండిషన్ ని మనం ఒబే చేస్తూ ఎగ్జిట్ వెన్ ఎన్కౌంటర్ ఈక్వల్ టు 3 అని ఇలా ఎగ్జిట్ వెన్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా, వైల్ లూప్ లో కూడా ఎగ్జిట్ వెన్ డిఫైన్ చేసుకోవచ్చు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి వద్దాము. ఓకే, ఇది క్లోజ్ చేసేసి అమ్మ నాకు ఒకసారి చెప్పండి, ఇది కాన్సెప్ట్ అర్థమైందా లేదా ఒకసారి మెసేజ్ పెట్టండి. క్లాస్ ఈ రోజు క్లాస్ అర్థమైందా లేదా ఒకసారి చెప్పాలి ఫాస్ట్ గా నాకు. ఇదిగోండి ఎగ్జిట్ వెన్ అని రాశాను. మెసేజ్ రావాలి నాకు, స్పీకర్ అని చెప్పాలి. నిహారిక, సింధు, భాను, అక్షయ్, సంయోగ్, శివ, గణేష్. ఇదిగోండమ్మా ఎగ్జిట్ వెన్ అని చెప్పి ఇక్కడ కండిషన్ రాసింది 5 వరకు ఎగ్జిక్యూట్ చేయాలంటున్నాము. కానీ కండిషన్ ఏం చెప్పాము మనం ఇక్కడ, ఎగ్జిట్ వెన్ ఎన్కౌంటర్ అనేది 3 అయితే కనుక అక్కడతో క్లోజ్ చేసేయాలని కూడా చెప్తున్నాను అన్న. ఓకే, ఎందుకని అవుట్పుట్ అలా సెట్ సర్వర్ క్లోజ్ చేసాం కదా మనం. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్, సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేసుకుంటే మనకి అవుట్పుట్ వస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాము. చూడండి అమ్మా అవుట్పుట్ రావాలి మనకి. యాక్చువల్గా 5 వరకు ప్రింట్ అవ్వాలి, కానీ మనకి 2 వరకే ప్రింట్ అయ్యి ఆగిపోతుంది. ఎందుకని, వాంటెడ్ గా మనమే దాన్ని క్లోజ్ చేసాము. వెన్ ఎన్ కౌంటర్ వాల్యూ 3 అయితే కనుక దాన్ని క్లోజ్ చేయాలని చెప్పాము. కంట్రోల్ వి. ఓ సారీ,
ఎంటర్ ఫార్వర్డ్ స్లాష్. ఇదిగోండి అమ్మా, ఎన్ కౌంటర్ వాల్యూ 3 అయితే కనుక మనకు అక్కడ క్లోజ్ చేసేయాలని చెప్పి అందుకని 1 2 ప్రింట్ అయినాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ ఆన్సర్ ఒక్కళ్ళు పంపించారమ్మా, నిహారిక, పింగి, ప్రియాంక, రాణేంద్ర. ఒకసారి చెప్పండి, ఒకసారి నాకు మెసేజ్ పెట్టాలి. క్లాస్ అర్థమైందా? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఓకే, రైట్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. కొంచెం ఎక్స్టెండ్ అయింది. శ్రీప్రియ పంపించింది, అంజలి పంపించాలి, అనుష పంపించాలి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అర్థమైంది అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. సీ యూ నెక్స్ట్. మనకి రేపటి క్లాసు మీ ఓఎస్ మేడం తీసుకుంటారమ్మా. మేడంకి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి సడన్ గా నేను క్లాస్ తీసుకోమంటే తీసుకున్నాను. ఓకేనా, డోంట్ వరీ. రేపు నెక్స్ట్ క్లాస్ కాకుండా వెన్స్డే క్లాస్ లో మనం ట్రిగ్గర్ స్టార్ట్ చేసేద్దాం. మనకి ఇప్పుడు ట్రిగ్గర్స్ ఆ రోజు క్లాసులు కంప్లీట్ చేసి వెన్స్డే థర్స్డే నుంచి మనం 5th యూనిట్ స్టార్ట్ చేసేస్తానమ్మా. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. టేక్ కేర్ అమ్మా. సీ యూ టుమారో. బై బై.